Good morning, sir. Morning. I'm Professor J.K. Lobo and I'll be taking Maths 01 this semester. Please turn on to page number 42 in your textbooks. I'll be starting with Bayes' theorem, which is an imperative chapter of permutations and combinations. This topic is considered canonical in the field of dynamic analysis of sequence data. Utilizing the calculus of posterior probability, I want you to illustrate this quantity and ascertain the solution in its fractional form. Permutations and combinations. నీకు ఇది అర్థమవుతుందా? అవును. చూడు, మన క్లాస్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. అందులో 2 అమ్మాయిలు అయితే ఆటం బాంబులా ఉన్నారు. మరి అయిపోయింది కదా రేషియో 10/2. నీకేమైనా పిచ్చా? లెసన్ చెప్తుంటే ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? అప్ అప్ నువ్వు కూడా అప్. So, how all you compute posterior probability? Explain. సార్, మీరంతా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటే నాకేం అర్థం కావడం లేదు. అంటే అది నా తప్ప లేక నీదా? You explain. Sir, the posterior probability is the probability of H given E, which is computed using the formula probability of E given H into the probability of H divided by probability of E, where H stands for hypothesis, P of H is prior probability, E is the evidence, and P of E given H is likely the Hood function. నీ పేరు? Manoj. Good, Manoj. He picked up. You're the slow one. You have a problem with English? నో సార్. So? వాడు దద్దము సార్. Did I ask you? No chatter can be afforded unless and of course, if you wish to be left behind. These seats are prestigious. So do not waste your and my time at the cost of another capable student. Next time I see you, I expect you to be ready with permutations and combinations, its entirety. Yes, sir. అరే దద్దమ్మా, నన్ను దద్దమ్మ అని ఎందుకు పిలుస్తున్నారు? అరే, ఎవరికైతే కింద మీద పడితే అడ్మిషన్ దొరుకుతుందో వాళ్ళని దద్దమ్మ అని పిలుస్తారు. మన కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత? 1008. మరి నీ ర్యాంక్ ఎంత? 1008. అది వీళ్ళకెలా తెలుసు? అరే, నోటీస్ బోర్డులో టైమ్స్ న్యూ రోమన్ లో 72 సైజ్ లో బ్యాచ్ మొత్తం లిస్ట్ అంతా అతికించారు. వెళ్ళి ఒకసారి చూడు. మనతో పాటు రేసులో ఎవరెవరు పరిగెడుతున్నారో తెలుసుకోవటం అవసరం. వెళ్ళి చూసుకో. నువ్వు ఒక దొంగ నా కొడుకువి. ముందు నుంచే చదువుకొని వచ్చేసావు కదా, అందుకే నిన్న రాత్రి ఆడించడం గురించి మాట్లాడావు. కరెక్ట్? నవ్వకు. ఇప్పుడు నువ్వే నాకు పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ వివరించాలి. అర్థం? అరే, అది చాలా ఈజీ. చెప్పు. ఏ పోస్టీరియర్ ప్రాబబిలిటీ ఇస్ ద ప్రాబబిలిటీ. నువ్వు ఎందుకలా లాంచ్ అవుతున్నావు? మీనింగ్ వివరించు. నీకు మీనింగ్ అర్థం కాలేదా? ఎగ్జామ్ లో మీనింగ్స్ అర్థం చేసుకోవడానికి కాదు, ఆన్సర్ రాస్తేనే మార్కులు వస్తాయి. అయినా నువ్వు ఈ ఫార్ములాని లైఫ్ లో ఎక్కడైనా యూజ్ చేస్తావా? చూడు, మెషిన్ లెర్నింగ్ ఇస్ ద ఫ్యూచర్. బట్టి రాసేయాలంతే. సింపుల్. అలా కుదరదు. Excuse me. Hi Manoj, I'm Shraddha. అది యాక్చువల్లీ మేమంతా ఒక స్టడీ గ్రూప్ తయారు చేస్తున్నాం అండ్ వీ వాంట్ దాన్ని ఎవరైనా లీడ్ చేయాలని. మరి మీరు వస్తారా? డన్. కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్? 9890078451. థ్యాంక్ యూ. బాయ్. కాల్. ఏ దద్దమ్మా, క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరది? Greetings and pranamam to all my new students. Today we learn chemical formula on reaction. The formula to calculate the percentage of composition of a compound is equal to number of atom of the element into atomic byte of the element divided by formula byte of the compound into 100%. సార్, సార్, ఒకవేళ 100% నుంచి డివైడ్ చేయకుండా 10% నుంచి డివైడ్ చేస్తే? ఒకవేళ 10% తో డివైడ్ చేస్తే కాంపోజిషన్ పర్సంటేజ్ కూడా 110 అవుతుంది. సార్, ఒకవేళ డివైడ్ చేయకుంటే? అప్పుడు రిజల్ట్ టోటల్ బయట అవుతుంది, పర్సంటేజ్ కాదు. ఓకే సార్. సార్, ఇంకోటి ఎక్స్ట్రా చేస్తున్నావా? సిలబస్ లో నేను క్వశ్చన్ అడిగామంటే నేను బయటకు తోసేస్తాను. ఎంత ఫార్ములా చెప్పానో అంతే రాయ్. నౌ సిట్ డౌన్.
కూర్చో. అనుమాన పక్షి. హలో, జై మాతాజీ బాబు. జై మాతాజీ అమ్మా. అక్కడంతా ఎలా ఉందిరా? పర్వాలేదు. గాయత్రి మంత్రం చదవలేదు కదా, అందుకే మనసు పెట్టలేకపోతున్నావు. అయ్యో అమ్మా. అరే అమ్మాయి ఏంటి, నాకు మొత్తం తెలుసు. చూడు, నీ నీలిరంగు బ్యాగ్ ఫ్రంట్ ప్యాకెట్లో పుస్తకం పెట్టాను. తీసుకుని చదువుకో, ప్రశాంతత లభిస్తుంది. అమ్మ, నువ్వు ఇప్పటికీ నా హెడ్ బ్యాండ్ పెట్టే మిక్సీని యూజ్ చేస్తున్నావా? నువ్వు నా మిక్సీని ఏమీ అనొద్దు. అయినా నీ హెడ్ బ్యాండ్ దీని లైఫ్ ని ఇంకొక సంవత్సరం పెంచేసింది. కొంచెం ఇంజనీరింగ్ గురించి నాకు కూడా తెలుసులేవోయ్, అవునా? సరే, నాకు తెలుసు, కానీ చేంజ్ చేసుకోవచ్చు కదా. క్లిప్ 5 రూపాయలకే వస్తుంది. దాన్ని బిగించడానికి ఎలక్ట్రీషియన్ 50 రూపాయలు తీసుకుంటాడు. దాని సంగతేంటి? నువ్వు ఇవన్నీ వదిలేసే. నువ్వైతే బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలి, సరేనా? మొత్తం అందరూ వెళ్ళిపోయారు. సరే సరే అమ్మా, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. రే విన్రా, అది రే రండి రండి, త్వరగా రండి. రాత్రంతా ఇక్కడే కూర్చోవాలా? గైస్ గైస్ అటెన్షన్. అన్న పేరు వెనిగర్, నా పేరు సాయ్. మీరందరు ఇక్కడ కొత్తగా వచ్చారు, అందుకే ఒక ఫార్మల్ వెల్కమ్ మేము కూడా చెప్దాం అనుకున్నాం. సరే, ర్యాంక్ చెప్పడం స్టార్ట్ చేయండి. 543 సార్. 785 సార్. సే 376 సార్. 143 సార్. 1008. పెద్దమ్మా నోరు మూయండి. అరే వెనిగర్ అన్న, ఈ విషయం గ్రామం అంతా చెప్పాలేంటి? హాస్టల్ 3కి దద్దమ్మ వచ్చాడు, దద్దమ్మ. ఇక మీరందరూ పుస్తకాల్లో బట్టి పట్టి అలాగే కోచింగ్ లో గొంతు చించుకొని అందరూ టాప్ వచ్చారని అర్థమైంది. మీ స్మార్ట్నెస్ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలిసిపోతుంది. ఇది సూపర్ మ్యాన్ ఛాలెంజ్. ఏంటనా? ఈ హాస్టల్లో ఎప్పటి నుంచి వస్తున్న పాత ఛాలెంజ్. చూడండి, రూల్ చాలా సింపుల్. 30 సెకండ్స్ లైట్ ఆఫ్ అవుతుంది. ఈ 30 సెకండ్స్ లో మీరు డ్రాయర్ ని ప్యాంట్ పైన వేసుకోవాలి. ఏం చేయాలి? పైన వేసుకోవాలి. ఇక ఎవరు వేసుకుంటారో వాళ్ళకి మా గౌరవం. దాంతో పాటు ఇక సంవత్సరం వరకు ఫ్రెషర్స్ యొక్క సెల్యూట్ కూడా దొరుకుతుంది. స్టార్ట్ చేసేద్దాం, కమాన్. బెస్ట్ ఆఫ్ లక్. ఆన్ యువర్ మార్క్స్, రెడీ, గెట్ సెట్, గో. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3. నీ అబ్బా, ఎలా చేసావురా? సార్, మీరే చెప్పారు కదా ప్యాంట్ పైన డ్రాయర్ వేసుకోవాలని, కానీ ఎవరితో వేసుకోవాలో అది చెప్పలేదు కదా. అన్న వెనిగర్, నీ చెడ్డీ వేసుకున్నాడు ఇటు చూడు. ఏం జరుగుతుంది ఇక్కడ? అరే నువ్వే టెన్షన్ పడకు వంశిక, వీళ్ళని పరిచయం చేసుకుంటున్నాం. ఇంట్రడక్షన్. ఇది ఇలానా? కమాన్ గైస్, ఎంతకాలం అని పాత ట్రెడిషన్ కొనసాగిస్తూ ఉంటారు? అసలు ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళకి వేరే పని పాటేం లేదా? ఎక్కడ చూసినా వాళ్ళకి ర్యాగింగే కనిపిస్తుంటుంది కదా. అవును కదా. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఫార్మల్ మీటింగే. దీన్ని ఎవరు క్రాక్ చేయరు కదా. కానీ ఈరోజు చేశాడు కదా ఈ దద్దమ్మ. చెప్పాడు కదా. వెళ్ళండి వెళ్ళండి, ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇక వెళ్ళి చదువుకోండి. డ్రాయర్ ప్రాబ్లం.
మీరు కూడా వెళ్ళి చదువుకోండి మేడం, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా.